ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి విడిపోయి రంపచోడవరం కేంద్రంగా ఏర్పడిన పోలవరం జిల్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. రంపచోడవరం నియోజకవర్గంలోని 12 మండలాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేసినప్పటికీ దీనికి పోలవరం అనే పేరు పెట్టడం వెనుక ఉన్న బలమైన కారణాలు, భౌగోళిక ప్రాముఖ్యత మరియు చారిత్రాత్మక నేపథ్యంపై ఈ ప్రత్యేక విశ్లేషణ మీకోసం. అల్లూరు సీతారామరాజు పాదముద్రలో ఉన్న మంజంగడ్డపై మరో పాలనా విప్లవం మొదలైంది. గత ఏడాది డిసెంబర్ 31న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పోలవరం జిల్లా కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే రంపచోడవరం కేంద్రంగా ఉన్న ఈ జిల్లాకు పోలవరం అని ఎందుకు పేరు పెట్టారు? నియోజకవర్గం రంపచోడవరం అయినప్పుడు ఆ పేరు ఎందుకు ఉంచలేదు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? జిల్లాకు జీవనాడి, ఈ జిల్లా ఏర్పాటుకు ప్రధాన కారణం మరియు కేంద్ర బిందువు పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవన రేఖ. ఈ ప్రాజెక్టు పరిధిలో వచ్చే ముంపు మండలాలు పునరావాస పనులు మరియు ప్రాజెక్ట్ నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసమే ఈ ప్రత్యేక జిల్లాను ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముంపు మండలాల ఏకీకరణ, రంపచోడవరం నియోజకవర్గంలోని మండలాలతో పాటు ఈ పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమైన గిరిజన ప్రాంతాలన్నీ ఇప్పుడు ఈ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టు పేరు మీద జిల్లా ఉండడం వల్ల నిధుల కేటాయింపు, ముంపు బాధితుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న విడివిడిగా ఉండే ఈ ప్రాంతాలని, ప్రస్తుతం ఉన్న ఈ 12 మండలాలని ఒకే గొడుగు కింద, అంటే పోలవరం జిల్లా కిందకు తీసుకురావడం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరియు జిల్లా యంత్రాంగానికి మధ్య సమన్వయం సులభమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో పోలవరం అనే పేరుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రంపచోడవరం అనేది ఒక నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న పోలవరం పేరును జిల్లాకు పెట్టడం ద్వారా పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని అధికారులు అంచనా. పాపికొండలు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇప్పుడు ఈ జిల్లా పరిధిలోకే ఉండడం విశేషం. మొత్తానికి రంపచోడవరం ప్రాంత ప్రజలు చిరకాల కోరిక నెరవేరుస్తూనే పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ పోలవరం అనే పేరు ప్రాజెక్టుకు ప్రాముఖ్యతను చాటి చెబుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న సమయంలో ఈ పునరావాస ప్యాకేజీలు అందించడంలో గతంలో జిల్లాల సరిహద్దు వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు మొత్తం ముంపు ప్రాంతమైన ఒక జిల్లా పోలవరం జిల్లా పరిధిలోకి రావడంతో కలెక్టర్ నేరుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 12 మండలాల్లో కూడా గిరిజన ప్రాంతాలే. పోలవరం పేరు పెట్టడం ద్వారా ఈ ప్రాజెక్టు వల్ల త్యాగాలు చేసిన గిరిజనుల ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం లాంటి మారుమూల ప్రాంతం జిల్లా కేంద్రం కావడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు, వైద్యం మరియు విద్యా సౌకర్యాలు మెరుగుపడతాయనేది ఒక అంచనా. రంపచోడవరం గడ్డపై పోలవరం పేరుతో మొదలైన ఈ నూతన అధ్యాయం ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.